యావత్ మంచిర్యాల ప్రజలకు ఈరోజే అసలు సిసలైన పండగ. మనమంతా ఏండ్లకేండ్లుగా ఎదురుచూసినా ఎట్లయితేనేం మన కల నిజమైంది. మన మంచిర్యాల రైల్వే స్టేషనుకు మన వందే భారత్ రైలు ఆగేటి అదృష్టం వచ్చింది. ఈ విషయంని మన రైల్వే అధికారులు గిట్లా అధికారికంగా కూడా చెప్పేసిండ్రు. ఈ రైలు ఆగుతుంది అనంగానే యావత్ మన మంచిర్యాల ప్రజలు ఉప్పొంగిపోయినరు. ఎట్లయితేనేం ఇక మన బతుకులకు ఒక మంచి రోజు వచ్చింది. మన హైదరాబాద్, నాగ్పూర్ పోవానంటే ఇంతవరకు నానా ఇబ్బందులు పడ్డోళ్లం. ఈ రైలు వచ్చి మంచిర్యాలలా ఆగంగానే ఇక మన కష్టాలు తీరిపోయినట్టే. ఈ నిర్ణయం తీసుకున్నందుకు అధికారులకు మన మంచిర్యాల ప్రజలు గిట్ల దండాలు పెట్టిండ్రు. రైలు నంబర్ 207001 సికింద్రాబాద్ నుండి పొద్దున 10:49 మంచిర్యాల చేరుకుంటది. ఇక ఆ రైలు అక్కడి నుండి నాగ్పూర్ దిక్కు బయలుదేరుతుంది. ఇక నెంబర్ 207002 రైలు నాగ్పూర్ నుండి మస్తు తిరుగు ప్రయాణంలో ఉంటది. ఈ రైలు సాయంత్రం 8:35 ఇక్కడ ఆగిపోతుంది. ఇక ఈ వందే భారత్ రైలు ఆగాల్సింది ఒకే నిమిషం అని రైల్వే అధికారులు గిట్ల చెప్పేసిండ్రు. ఒక్క నిమిషం ఆగినా చాలు. మన మంచిర్యాల ప్రయాణికులకు ఇది పెండ్లిలాంటి సందర్భం. మనకు కనీసం 1001 అవకాశాలను తెరిచినట్టు ఉంది ఈ అదనం స్టాపేజ్. ఇక ఈ నిర్ణయం తీసుకున్నందుకు రైల్వే అధికారులకు మన మంచిర్యాల ప్రజలు గిట్ల దండాలు పెట్టిండ్రు. మంచిర్యాల ఇప్పుడు 2 ప్రధాన పట్టణాలకు దగ్గరైంది. ఇక మన మంచిర్యాల ప్రజలు ఎదురుచూసేది ఈ సేవలు ఎప్పుడు ప్రారంభమవుతాయో అని. ఈ రైలు సేవలు ఎంత త్వరగా మొదలైతే అంత మంచిది. ఎందుకంటే మన ప్రాంత ఆర్థిక, సామాజిక వృద్ధికి ఈ రైలు సేవలెంతో దోహదం చేస్తుంది. ఇక ఈ రైలు మంచిర్యాలలో ఆగంగానే ఇక్కడ మన బతుకులకు బహుపరాకు వచ్చినట్టే.